అందరికీ నమస్కారం అండి. మొన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని, భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ను పొగుడుతూ మాట్లాడడం జరిగింది. రఫేల్ యుద్ధ విమానాలని మన పాకిస్తాన్ కూల్చడం జరిగింది అని ఒక తప్పుడు మాట, తప్పుడు కూతలు కూయడం జరిగింది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి పాకిస్తాన్ ప్రేమికులు ఎక్కువ ఉంటారనుకుంటా. దయచేసి మీ బుద్ధి మార్చుకోవాలి. అందుకనే మీ లీడర్ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయకుండా దేశం అడ్డుకుంటుంది. ఒకరు గుర్తుంచుకోండి, ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. విమర్శించే ముందు స్థాయి మరిచి మాట్లాడకూడదు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయలేనటువంటి పరిస్థితి తెలంగాణలో దాపురించింది. మీరు రోడ్డు మీద కలిస్తే ఉరికిచ్చి కొట్టేటట్టున్నారు తెలంగాణ జనం. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే తెలంగాణ జనం మీకు వీరతిలకం దిద్ది అభివృద్ధి చేయమని మీకు పట్టం కట్టడం జరిగింది. కానీ అదే జనం పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మీలో సగం బలం పుంజుకుంది బీజేపీ. అదే జనం బీజేపీని ఆదరించిళ్ళు. 8 సీట్లు గెలిపించడం జరిగింది ఎంపీ సీట్లకి. నాకు తెలిసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు 60 నుంచి 70 సీట్ల వరకు బీజేపీ గెలిచేటట్టున్నది. ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణలో ఉన్నది. ఇది గమనించుకోండి. ఫస్ట్ దేశం విషయంలో భారత ఆర్మీని ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆపరేషన్ సింధూర్ను చేపట్టినటువంటి వీరులని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఆల్రెడీ భారత ఆర్మీ ఎప్పుడూ డిక్లేర్ చేసి పడేసింది, మన రఫేల్ యుద్ధ విమానాలు కూల్చలేదు ఎవరు కూడా అని చెప్పడం జరిగింది. ఇది గ్రహించుకోండి. ఒకవేళ మీకు అంతగానం ప్రేమ ఉన్నట్లయితే, యుద్ధం చేయాలని కోరిక ఉన్నట్లయితే, మీరు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెరొక రఫేల్ తీసుకొని బ్రహ్మోస్ మిసైల్ కట్టుకొని మీరు ఏ పార్టీ యుద్ధం చేస్తారో చెయ్యండి పాకిస్తాన్ మీద. ఒకవేళ కనుక మీరు దురదృష్టవశాత్తు దొరికిపోయినట్లయితే తెలంగాణకి దరిద్రం పోయిందనుకుంటాం. దేశానికి పట్టినటువంటి రాహుల్ గాంధీ దొరికితే దరిద్రం పోయిందనుకుంటాం. తిరిగి విజయవంతంగా వస్తే వీరతిలకం దిద్ది వీరులు వచ్చిలని అనుకుంటాం. ఘన స్వాగతం పలుకుతాం. అంతేగాని దేశాన్ని కించపరిచే విధంగా, ఆర్మీని కించపరిచే విధంగా, ప్రధాని నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా బీజేపీ కించపరిచే విధంగా ఉండకూడదని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.